వీడి పేరు సతీష్. వీడికి కథకి ఎటువంటి సంబంధం లేదు. వీడికి ఒక వీక్నెస్ ఉంది, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేయటం. చెప్పరా. రాఘవ, భాను సూసైడ్ చేసుకుందిరా. మనసే కసిరినా నిన్నే విసిరినా బాధే ముసిరినా ఎందుకు కళ్ళే కరిగినా కాలం తరిమినా పాదం ఉరికినా ఎందుకు రుధిరం మరిగే అలలా ఎగసనిలా నాయదే పగిలి విరగనే హృదయం చెదిరి కలలే చెరగనిలా నామది నన్నే మదిలనే లోకం నిలిచినా శోకం పిలిచినా శూన్యం మిగిలినా ఎందుకు కనబడవా కనబడవా కన్నీరై మిగిలడతావా చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా కనబడవా కనబడవా శిథిలం చేసి పోతావా గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా రాఘవా, రాఘవా, నాకు ఇది చెప్పు. నీకన్నా నేను ముందు చనిపోతే నువ్వేం చేస్తావు? నేను కూడా నీతో పాటు వచ్చేస్తా. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా రాఘవ, వచ్చేస్తున్నా బాబు, వచ్చేస్తున్నా. నేను చెప్పేది వినరా. రేయ్, పోరా. రాఘవ వద్దురా. రేయ్, వదలరా నన్ను. తను పోతే తనతో పాటు నేను వస్తానని తనకి మాట ఇచ్చానురా. తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. చెప్పేది నీకే అర్థం కావట్లేదా? పోయిన తన కోసం కాకపోయినా బ్రతుకున్న నీ తల్లిదండ్రుల కోసం నువ్వు బ్రతుకుండాలరా. కొడుకు చేతికి అందొచ్చాడని తన చెల్లి పెళ్ళి తన చేతులతో చేస్తాడని వాళ్ళు అనుకుంటున్నారా. వాళ్ళ ఆశలని నిరాశలు చేస్తావా? రే, ప్రేమించిన అమ్మ ఏ అమ్మైనా సరే నేను పోయాను నువ్వు కూడా నాతో వచ్చేయని అనదురా. ఖచ్చితంగా అనదు. అలా అంటే అది నిజమైన ప్రేమ అవ్వదు. నిజంగా ప్రేమించిన వాళ్ళైతే మనం ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. మరి
తనకు నేను ఇచ్చిన మాట. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ రంగు ఈ శరీరం ఎప్పుడు ఇలా శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకంతా నీ ఇష్టం. భలే దొరికారు ఇద్దరు. సీను ఇప్పుడు కాదు, వాడు అసలుకి బాధలో ఉన్నాడు. మేము వచ్చిన ఆడి కోసం కాదు, నీ కోసం. నా కోసమా? నేనేం చేశాను? నీకు పెద్దిరెడ్డి గారి అమ్మాయికి కావాల్సి వచ్చిందిరా. పెద్దిరెడ్డి గారి అమ్మాయ? తనకి మీకు సంబంధం ఏంట్రా? తనకు మాకు ఏ సంబంధం లేదు, ఇదే కలిపింది. నిన్నేసేమని పెద్దిరెడ్డి గారు ఇచ్చారు. కులం కోసం కొట్టుకు చచ్చే కుక్కలు ఇలాంటి భూమిపై బ్రతుకుండడం కన్నా చావటం బెటర్. నేను ప్రేమించిన అమ్మాయి పోయింది, వీడిని పోనివ్వను. రేయ్, మీ పెద్దిరెడ్డి గారికి చెప్పండి, కన్న కూతురు కోసం కొంచెం కూడా విలువ చేయని కులాన్ని వదులుకోలేకపోయావు. ఏ సంబంధం లేని నా ఫ్రెండ్ కోసం నేను ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటున్నాను అని చెప్పు. పో. రేయ్, నీకేమన్నా పిచ్చా? వదిలేసని చెప్తావేంట్రా? తను కూడా బానులా సూసైడ్ చేసుకుంటే మహా, నేనే. చెప్పు, ఏంటి? మన విషయం మీ ఇంట్లో తెలిసిందని నాకు తెలిసింది. మీ నాన్న ఏమైనా అన్నారు, చాలానే అన్నారు, చాలా జరిగినాయి కూడా. సారీ, ఇదంతా నావలే కదా.
నువ్వెందుకు సారీ చెప్తున్నావు? సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేను సారీ చెప్పకూడదా? చిన్న, మా నాన్న సంగతి నీకు తెలీదు. మా నాన్నకి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. నన్ను చంపడానికి కూడా వెనకాడు. కలిసి సావడం కన్నా విడిపోయి ఎవరి కాలే బతకడం మంచిది. గుడ్ బై అండ్ సారీ. మహా నేను చెప్పేది నేను ఇప్పుడు చెప్పు, తను సూసైడ్ చేసుకుంటుందా? ప్రేమ లేకపోయినా, ప్రేమించిన అమ్మాయి లేకపోయినా బ్రతకొచ్చు. వాళ్ళు పోయారనో, వదిలేసి వెళ్ళిపోయారనో మనము పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు దూరంగా పోయిన ఆనందాన్ని మన మనసుకు నచ్చిన పనులు వెతుక్కోవాలి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా చిన్నా రే, చిన్నా రే, ఏమైందిరా? హలో, అంబులెన్స్? డాక్టర్, చిన్నకి ఏమైందని కొత్తగా అడుగుతారేంటి? అతను క్యాన్సర్ ఉందని 2 నెలల క్రితమే చెప్పాను కదా. దానిని ముందు నుంచి బాగా నెగ్లెక్ట్ చేయడం వల్ల సీరియస్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. మా చేతుల్లో కూడా ఇప్పుడు ఏమీ లేదు. అప్పుడు కొన్ని నెలలు, ఇప్పుడు కొన్ని రోజులు అంతే. రాఘవ, నీకు క్యాన్సర్ ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను చెప్దామని అనుకున్నాను, కానీ అంతలోపే బాను పోయిన బాధలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నేను కూడా పోతున్నాను అని నీ దగ్గరికి వచ్చి ఎలా చెప్పమంటావు? ఇవన్నీ కాదు, ఆ డాక్టర్ సొల్లుగాడు. మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఖచ్చితంగా ఏదో సొల్యూషన్ దొరుకుతుంది. రే 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 ఇప్పుడు ఎందుకంత అడావుడు చేస్తున్నావు? చూడు రాఘవ, ఎండిపోయిన చెట్టుకి ఎన్ని నీళ్ళు పోసినా అది బ్రతకదు. నా పరిస్థితి కూడా అంతే. అలా ఎందుకు అనుకుంటున్నావు? బ్రతికే ఛాన్స్ ఉండొచ్చు. ఉండదు రే, నువ్వు మనుషుల మీద ఎక్కువగా ప్రేమను పెంచుకుంటున్నావు. ఇష్టాన్ని పెంచుకో. వాళ్ళు దూరం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ప్రేమను పెంచుకున్నావు అనుకో, ఆ నొప్పి నువ్వు తట్టుకోలేవురా. చివరిగా ఒక మాట, ఈ మనుషుల మీద, ఈ డబ్బు మీద, ఈ నేల మీద ఆశల్ని పెంచుకో. మన ఆయువు ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలియదు. రే, ఏంట్రా ఇందాక నుంచి దొబ్బేస్తున్నా? చిన్న 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 ఏంట్రా? చిన్న చనిపోయారా? ఏం మాట్లాడుతున్నావురా? చిన్న ఇక్కడే నాతో. చిన్న, నీ ఊపిరి నీ సొంతమా?
మాకు చెప్పకుండా వదలకురా నీ జీవితం నీ ఇష్టమా మాకు వాట ఉంది మరవకురా మీరు కూడా వేటి మీద ఆశలు పెంచుకోకండి. మన ఆయువు ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలియదు. ఇంకో విషయం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ మీకే కాదు మీ ఎదుటి వారికి కూడా ప్రమాదం.